నమస్కారం అందరికీ. ఇది హైదరాబాద్లో ఐడియా బొల్లారంలో ఉన్న జగన్నాథ్ స్వామి టెంపుల్. ప్రసిద్ధి పూరి జగన్నాథ్ ఆలయానికి ఇది ప్రతిరూపం. ఈ ఆలయం 2 దశల్లో నిర్మించబడింది. 2011లో చిన్న ఆలయం నిర్మించారు. మళ్ళీ 2018లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం పూరి జగన్నాథ్ ఆలయానికి ప్రతిరూపం. ఇందులో ప్రధాన దేవతలు జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్ర. ప్రధాన ఆలయంలో దేవతలు చెక్క విగ్రహాలు ఉన్నాయి. ఈ చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. గణేశుడు, హనుమంతు, శివుడు, లక్ష్మి, విమలాదేవి ఆలయాలు కూడా. ఈ ఆలయం హైదరాబాద్ ఐడియా బొల్లారంలోని వైఎస్ఆర్ కాలనీలో ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర ఉంది. ఈ ఆలయంలో పూరి జగన్నాథ్ ఆలయం యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు దేవతలకు సమర్పించే మహాప్రసాదం భక్తులకి పంపిణీ చేస్తారు. ఈ టెంపుల్ని శ్రీక్షేత్రం లేదా బొల్లారం జగన్నాథ స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఒరిస్సాలో ఉన్న పూరి మెయిన్ టెంపుల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశంలో పూర్వకాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్రం రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుడి పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాలలో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధం పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని 1078లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ ప్రారంభించగా ఆయన మనవడైన అనంత భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రమధ్య మహారాజు కట్టించారని అంటారు. దీని వెనుక ఓ కథ ఉంది. ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీల మాధవుడేనని పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వవ్యాసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రమధ్య మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విద్యావాసుని కుమార్తెైన విద్యావతి ప్రేమించి పెళ్ళాడుతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే ప్రాధేయపడతాడు. అల్లుడి విన్నపాన్ని కాదనలేక ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తను వెళ్ళే దారి పొడవునా ఆవాలు జారవిరుస్తాడు. కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రమధ్య మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రమధ్య మహారాజు నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తావని, వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు. ఏం చెయ్యాలో అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తనొక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరు రాకూడదని, తన పనికి ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలో నుంచి ఎలాంటి శబ్దం రాదు. దీంతో రాణి తొందర పెట్టడంతో గడువు తీరిపోకుండానే రాజు తలుపులు తెరుస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాలు లేని సగం చెక్కిన విగ్రహం మాత్రం దర్శనమిస్తాయి.
పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపాల్లో విగ్రహాలకు పూజలంటుకుంటాయని ఆజ్ఞిస్తాడు. తనే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం వరద. 14 భవనాలు వీక్షించడానికి అన్నట్టుగా ఇంతెత్తు కళ్ళు మాత్రమే ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడ ఈ దారు దేవతలు మాత్రం 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవత మూర్తులను ప్రతిష్ఠిస్తారు. దీనిని నవే కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలన్నిటికన్నా ముఖ్యమైనది జగన్నాథ్ రథయాత్ర. జగన్నాథ్ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.